తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ఆగేనా? కృష్ణా జలాల కోసం ఏపీ తెలంగాణ మధ్య వార్ ముగిసేనా? మరికొన్ని గంటల్లో తేలనుంది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ కీలక భేటీ జరుగుతోంది. రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై సమీక్ష చేస్తున్నారు అధికారులు. త్రాగునీటి అవసరాలపై కేఆర్ఎంబీ చర్చిస్తోంది. త్రాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా, ప్రస్తుతం నీరు విడుదల చేస్తే తెలంగాణలో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ నీటి వినియోగంపై కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వాటర్ వార్ కి ఎండ్ కార్డు పడేటువంటి దిశగా ఈ భేటీలో ఏమైనా కీలక నిర్ణయాలు ఉంటాయంటారా? మధ్య మార్గంగా రెండు రాష్ట్రాలకు మధ్యలో వీలున్నటువంటి ఇద్దరికీ అనుకూలమైనటువంటి నిర్ణయం ఏదైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటికే జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు భేటీ అయింది కదా, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రోజా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం గత కొంతకాలంగా వస్తూనే ఉంది. అయితే ఈరోజు మరొకసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ ఈరోజు జలసౌధంలో కొద్దిసేపమే మీటింగ్ స్టార్ట్ చేసింది. మీటింగ్ కూడా కొద్దిసేపమే కంప్లీట్ కావడం అనేది బయటికి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ అధికారిగా ఉన్నటువంటి నరసింహమూర్తి బయటికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడడం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి నాగార్జున సాగర్ నుంచి 16 టీఎంసీలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి 10 టీఎంసీలు, అదేవిధంగా శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి మాత్రము ఏ విధమైనటువంటి టీఎంసీలు అయితే శ్రీశైలం నుంచి కేటాయించలేదు. మొత్తం మీద జల వివాదం గత కొంతకాలంగా ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నటువంటి జల వివాదానికి ఈరోజు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఒక ఎండ్ కార్డ్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇంకా పూర్తిగా సమసిపోలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వేసవి కాలం ఎప్పుడు వచ్చినా కూడా ఈ నీటి కొరత అనేది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తూనే ఉంది. అక్రమంగా అటు కేంద్రం అనుమతి లేకుండా, కేఆర్ఎంబీ అనుమతి లేకుండా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని ఏ రకంగా తరలించకపోతుందనే అంశాలపై కూడా ఈరోజు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ రోజు త్రిసభ్య కమిటీ ముందు కూడా ఉంచారు. ఇప్పటికే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ ప్రాంతానికి ప్రజలు అటు శ్రీశైలం నుంచి కావచ్చు, నాగార్జున సాగర్ నుంచి కూడా కొంత నీరు ఎప్పటికీ అవసరం ఉంటుంది కాబట్టి 21 టీఎంసీలు అవసరం ఉంది, మాకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు త్రిసభ్య కమిటీ ముందు ప్రతిపాదన పెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ కు కేవలం నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీలు మాత్రమే కేటాయించింది. తెలంగాణ రాష్ట్రానికి 16 టీఎంసీలు ఈరోజు త్రిసభ్య కమిటీ కేటాయించింది. అదే తరహాలో శ్రీశైలం నుంచి కూడా తమకు నీటిని కేటాయించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము త్రిసభ్య కమిటీ ముందు ప్రతిపాదన పెట్టింది. కానీ శ్రీశైలం నుంచి ఎట్టి పరిస్థితుల్లో నీటిని కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రానికి నీటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మాత్రము 5 టీఎంసీలు మాత్రము నీటిని కేటాయిస్తూ ఈరోజు త్రిసభ్య కమిటీ తీర్మానం చేసింది. మొత్తం మీద ఈ నెల 21వ తేదీన మరొకసారి బోర్డు మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ బోర్డు మీటింగ్ లో మరికొన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా నది జలాల వివాదానికి సంబంధించిన విషయాలపై, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు అక్రమంగా తరలిస్తున్న నీటిని ఏ విధంగా తరలించకపోతుంది, ఈ అన్ని అంశాలపై కూడా మరొకసారి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు త్రిసభ్య కమిటీ ముందు ఉంచే అవకాశం. బోర్డు మీటింగ్ ఈ నెల మరొకసారి కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ బోర్డు మీటింగ్ లో కూడా మరికొన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం. ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క ఇరిగేషన్ ఈ రోజు కేఆర్ఎంబీ మీటింగ్ మాత్రం కంప్లీట్ అయింది. ప్రస్తుతం అయితే అందరు అధికారులు బయటకు వచ్చారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ కు కొన్ని కేటాయించింది, తెలంగాణ రాష్ట్రానికి అడిగినన్ని కాకుండా, అంటే ఇప్పుడు వేసవి హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఆ పరివాహక ప్రాంతాలకి నీటి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీటిని విషయంలో కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకుంది. అందుకే ఈరోజు త్రిసభ్య కమిటీ ముందు కూడా అదే తరహా ఉంచింది. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు కోట్లాది మంది ప్రజలు హైదరాబాద్ లో నివసిస్తుంటారు కాబట్టి ఇందుకు సంబంధించిన విషయంలో నీటి కొరత ఏర్పడకుండా సాగర్ నుంచి కృష్ణా నది జలాలు ఖచ్చితంగా కేటాయించాలి. అదేవిధంగా శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు కేటాయించింది. అదేవిధంగా సాగర్ నుంచి 16 టీఎంసీలు కేటాయించింది. అదే తరాలో 21 టీఎంసీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే కేవలం 10 టీఎంసీలు మాత్రమే ఏపీకి కేటాయించింది. దీంతో శ్రీశైలం నుంచి మాత్రమే ఏ విధమైన కేటాయింపు అయితే త్రిసభ్య కమిటీ కేటాయించలేదు. దీంతో వారు మరొకసారి బోర్డు మీటింగ్ లో జరగబోయేటువంటి రానున్న కాలంలో ఈ నెల 21వ తేదీన మరొకసారి బోర్డు మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ బోర్డు మీటింగ్ లో కూడా మరికొన్ని అంశాలపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొన్ని అంశాల ప్రతిపాదనలు కూడా పెట్టే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ విషయం, ఈ వివాదం ఇంకెంత కాలం కొనసాగుతుంది, నీటి కష్టాలు ఇంకా ఇప్పటికే సాగర్ నుంచి, అదేవిధంగా
శ్రీశైలం నుంచి నీటి కష్టాలు తీరుతాయని అందరూ భావించినప్పుడు కూడా ఇంకా ఏపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం విడిపోయి దాదాపు 14 సంవత్సరాలు అంటే దాదాపు అనేక సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా 2014 నుంచి ఇప్పటికీ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఇంకా నీటి వివాదం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కేంద్రం వేసినటువంటి త్రిసభ్య కమిటీ ఇప్పటికైనా ఈ జల వివాదాలు శాశ్వత పరిష్కారం చూపుతాయా లేదా, మరి ఎంతకాలం ఈ ప్రొలాంగ్ చేస్తుంది అనేది కూడా సర్వత్రా విమర్శలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విమర్శలు అయితే తలెత్తున్నాయి. మరి చూడాలి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ కు గతంలో ఏదైతే కేటాయింపులు జరిపిందో అప్పుడులో ఉన్నటువంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో బ్రిజేష్ కమిటీ కావచ్చు, గతంలో వేసినటువంటి కొన్ని కమిటీలు ఉన్నాయి కాబట్టి ఆ కమిటీలు సూచనలు ఇచ్చినటువంటి ప్రకారము నీటి కేటాయింపులు జరగాలి. కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి కేటాయింపులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కావాలని వేసవి వచ్చిందంటే చాలు మాకు కావాలి, లేదంటే దొంగతనంగా వేరే రకంగా అక్రమంగా తరలించుకోపోవడం ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ఈరోజు త్రిసభ్య కమిటీ ముందు కొద్దిసేపు కమిటీ సమావేశం కూడా కంప్లీట్ అయింది. ఇరిగేషన్ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే మీటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాగర్ నుంచి మాత్రం 10 టీఎంసీలు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం 16 టీఎంసీలు, సాగర్ నుంచి శ్రీశైలం నుంచి మాత్రం 5 టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏ విధమైన కేటాయింపులు జరిగింది. ఈ నెల 21 మరొకసారి బోర్డు మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ బోర్డు మీటింగ్ లో మరొకసారి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా మరొకసారి తమ ప్రతిపాదనలు కూడా పెట్టే అవకాశం ఉంది. రోజా రైట్, థ్యాంక్ యూ సునీల్.